హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక 2 kgs వరకు చేపలు తీసుకొని నీట్గా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా చింతపండుని నానేసుకోవాలండి. చింతపండు ఇక్కడ నేను పాత చింతపండు తీసుకున్నాను. చేపల పులుసులో పాత చింతపండు అయితే టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని పాత చింతపండు తీసుకొని ఈ విధంగా గుజ్జంతా తీసేసుకొని పక్కన పడేసుకొని ఈ చింతపండు వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలాలు చూసేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, వేయించుకున్న మెంతులు, పసుపు, తెల్లగడ్డపాయలు తీసుకున్నాను. తెల్లగడ్డపాయలు కొద్దిగా ఎక్కువే తీసుకొని రోట్లో నూరుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే కరివేపాకు, ఆనియన్స్ కూడా ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇవంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా చేసుకుంటే చేపల పులుసు అనేది. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించిన మసాలా అంతా కూడా రోట్లో నూరుకొని వాటర్లో బాగా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఉండలు లేకుండా మనకి పులుసు అనేది బాగా కలిసిపోతుంది కాబట్టి ముందుగానే వాటర్లో యాడ్ చేసి చేత్తో బాగా కలిపేసి ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రాళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాను. చేపల పులుసు, పప్పు, సాంబారు, రసము ఇలాంటి వాటిల్లో రాళ్ళుప్పు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. దానికోసమని రాళ్ళుప్పుని యాడ్ చేసి ఇందులోకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ పులుసు అంతా బాగా మరగాలండి. అప్పటి వరకు బాగా మరిగించుకుందాము. చేపల పులుసు ఎంత బాగా మరిగితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. దానికోసమని చేపల పులుసు బాగా మరిగేంత వరకు మరిగించుకుందాం. ఇలా తెరులుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. ఏమైనా కారము, ఉప్పు తగ్గింది అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకొని మరి కాసేపు బాగా తెరిలేంత వరకు ఉడికించుకుందాము. చేపల పులుసు అనేది ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి పులుసు. ఈ విధంగా బాగా తెరులుతూ ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాము. ఇలా బాగా పులుసు ఉడికిన తర్వాత చేపలు యాడ్ చేయడం వల్ల చేప ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నీ కూడా ఈ పులుసులో యాడ్ చేసేసుకుందాం. ఎప్పుడు చేపల కర్రీ చేసేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెని, వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి. అప్పుడు మనము కూర వేసుకునేటప్పుడు ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయి మనకి. ఈ విధంగా ముక్కలు అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో ఇలా అదుముకోండి. అంత పులుసులో మునిగి మనకి బాగా ఉడుకుతాయి. ఇలా గరిటెతో అనేసాం కదా. ఈ ముక్కలంతా బాగా ఉడికేంతసేపు సన్న మంట మీద ఉడికించుకుందాము. చేపల పులుసు అనేది సన్న మంట మీద ఉడికితే ముక్కలు గట్టిగా ఉంటాయి, విరిగిపోకుండా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ కూడా సన్న మంట మీద ఉడికేటట్టు ఉడికించుకుందాము. చూసారుగా ఇలా తెరులుతూ ఉడుకుతుంది కదా. ఇలాగే సన్న మంట మీదే బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక గంట సేపు పులుసు అంతా కూడా చల్లగా అయ్యేంత వరకు దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు కానీ వేడిగా తింటే బాగోదండి. చల్లగా అయిన తర్వాత తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కదిలించకుండా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత యాడ్ చేసుకోండి తినేయడానికి. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.